నమస్కారం సార్. నమస్తే. సార్ 'శరత్ చంద్ర' అది 'శ్రీమంతుడు' సినిమా తన స్టోరీని కాపీ చేసి తీశారని చెప్పేసి డైరెక్టర్ కొరటాల శివ గారి పైన కంప్లెయింట్ చేయడం చూసాం కదా! ఇప్పుడు ఆయన మహేష్ బాబు గారి పైన కూడా కంప్లెయింట్ చేయడానికి సుప్రీం కోర్ట్‌కి వెళ్తున్నారు సార్. మరి ఏం జరగొచ్చంటారు? ఎందుకు మహేష్ బాబు గారి పైన కంప్లెయింట్ చేస్తున్నారు సార్? ఇదొక వింత కేసుగా చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే ఇలాంటి కేసులు ఇంత దూరం వెళ్ళవు. అవును. అనేకం జరిగాయి తెలుగు ఇండస్ట్రీలో. మామూలుగా ఏం జరుగుతుందంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్లు కథ రాయాలనుకుంటే కథ రాసి వాళ్ళకి మెంబర్షిప్ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెంబర్షిప్ ద్వారా రైటర్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ కథని రిజిస్టర్ చేసుకుంటారు. అంటే రైటర్స్ డిపార్ట్మెంట్లో కథ రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ సంఘంలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నోటీసు సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కార్డు చూపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ ఏం చేస్తారంటే మన పేజీలను బట్టి డబ్బులు కట్టాలి. మినిమం ఇంత అని ఉంటుంది. ఆ డబ్బులు కట్టినాక మనం ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల్లో ప్రతి దాని మీద స్టాంప్ వేసి ఇద్దరు డైరెక్షన్ రైటర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ కానీ లేదా అధ్యక్షుడు కానీ ఎవరో ఒక ఇద్దరు సంతకాలు చేస్తారు. ఆ స్క్రిప్ట్ కానీ వాళ్ళు ఏం చూడరు, చదవరు. సంతకాలు చేసేసి డేట్ వేసి రిసీట్ వేసి మనకి ఇచ్చేస్తారు. సో మన కథ ఎవరైనా కాపీ కొట్టినారన్నప్పుడు మనం పోయి డైరెక్షన్ రైటర్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళు ఆ సినిమా చూస్తారు, ఈ స్క్రిప్ట్ కూడా చదువుతారు. ఏదైనా కాపీ కొట్టింది నిజమే అనుకున్నప్పుడు మాత్రం ఆ డైరెక్టర్కి పిలిపిస్తారు. ఇలాగ మీరు చెప్పారు, మీరు ఇది చేశారు అని చెప్తారు. అప్పుడు అతను కానీ ఏమి సమాధానం ఇవ్వకపోతే అప్పుడు కోర్టుకి వెళ్ళమని వాళ్ళే సలహా ఇస్తారు. వాళ్ళు ఒక నివేదిక కూడా ఇస్తారు. మామూలుగా ప్రొసీజర్ ఇది. జనరల్గా ఏం జరుగుతుంటాయంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు ఈ రైటర్స్ డిపార్ట్మెంట్ కలిసి పంచాయతీ చేస్తారు. అవే నీ కాపీ కథ ఇతను కాపీ కొట్టింది నిజమే అనిపిస్తూ ఉంది మాకు, మరి నువ్వేదన్నా సెటిల్ చేసుకున్నప్పుడు జనరల్గా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ లేదా కాబోయే డైరెక్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఏదో కొంత డబ్బులు తీసుకొని క్రెడిట్ ఏమని అడుగుతారు. ఒకసారి క్రెడిట్ వేయడానికి ఇప్పుడు కుదరదు, సినిమా రిలీజ్ అయిపోయింది కదా అని చెప్పినప్పుడు సరే అని చెప్పి డబ్బులు తీసుకొని వీళ్ళు సైలెంట్ అయిపోతారు. పోనీలే డబ్బులన్నా వచ్చాయని. సో జనరల్గా ఇలా సెటిల్ చేసుకుంటుంటారు. ఒక్కొక్కసారి పెద్ద పంచాయతీలు దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు కూడా దిగి రంగంలోకి పంచాయతీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా పంచాయతీల ద్వారా సెటిల్ అవుతుంటాయి. కానీ కోర్టుల వరకు వెళ్ళేది వెరీ రేర్ అనమాట. కానీ ఈ శరత్ చంద్ర ఇతను 2012లో చచ్చేంత ప్రేమ అనే ఒక నవల స్వాతి పత్రికలో రాశాడు. సో ఆ పత్రికలో ఆ నవల ఇప్పుడు అది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. స్వాతి పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కాబట్టి సో ఆ నవల్లో చూసినప్పుడు కొంత సిమిలారిటీస్ అయితే మనకు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది తర్వాత 2015లో రిలీజ్ అయిన సినిమా ఇది మన శ్రీమంతుడు. సో ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫాదరు ఆ సినిమాలో వ్యాపారవేత్త. అతను కొంత లాసులు వచ్చి ఇబ్బందులు వచ్చి అతను ఊరి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ నవల్లో ఏమో హీరో వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే. సేమ్ అతనికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఊరి నుంచి బయటకు వస్తాడు. సో వాళ్ళ కొడుకు దాంట్లో కొడుకు. సో దాంట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు హీరోయిన్, ఆమె కాలేజీలో చదువుతుంటుంది. ఇట్లా సిమిలర్గా చాలా విషయాలు సిమిలారిటీ కథకు ఉన్నాయి. కొంచెం మార్చాడు. సో దాని నుంచి ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి కొంత తీసుకున్నట్టయితే కనబడుతుంది. కానీ అతను ఒప్పుకోవడం లేదు. సో దీంతో ఏం చేశాడంటే వీళ్ళు పంచాయతీ చేశారు రైటర్స్ వాళ్ళు. కానీ కొరటాల శివ అప్పుడే కానీ రైటర్ డిపార్ట్మెంట్ చెప్పినప్పుడు కానీ ఈ అబ్బాయితో మాట్లాడుకొని చేసింటే బాగుండేది. కానీ అప్పుడు వాళ్ళు డబ్బులైతే ఆఫర్ చేశారని చెప్తున్నాడు. ఈ శరత్ చంద్ర కూడా ఏం చెప్తున్నాడు అంటే అప్పుడే నాకు 15 లక్షలు ఇస్తామన్నారు, నాకు డబ్బులు వద్దు, నాకు క్రెడిట్ కావాలి అనేది అబ్బాయి కూర్చున్నాడు. క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. క్రెడిట్ ఇవ్వాలంటే ఏంటి ప్రాబ్లం కొరటాల శివ కంటే తను ఒప్పుకోవాలి కాపీ కొట్టానని. కాపీ కొట్టానని ఒప్పుకుంటే ఇండస్ట్రీలు అంతా కొరటాల శివ కాపీ కొట్టాడు, కాపీ రైటరు అనేది ముద్ర పడుతుంది. దానివల్ల అతని క్రెడిబిలిటీ దెబ్బతింటుందని అతను డబ్బులు ఇవ్వడానికి రెడీ, 15 కాకపోతే 25 అనేది తప్ప క్రెడిట్ ఇవ్వడానికి అతను ఒప్పుకోవట్లేదు. శరత్ చంద్ర ఏమో నాకు డబ్బొద్దు క్రెడిట్ కావాలంటున్నాడు. మామూలుగా అయితే ఇతని ప్లేస్లో ఎవరైనా ఉంటే 15 లక్షలు అనేది అతని నవలకి మంచి పేమెంటే. ఇంకేమన్నా ఎక్కువ కావాలనుకుంటే 20, 25 అడగచ్చు.
అంతేకాకుండా అసలు అతను ఏమంటే నేను కుదరదు అన్నాడు. దాంతో కొరటాల శివ కూడా సరే నీ వల్ల ఏం చేసుకున్నాడు. సరే ఇతనేమో నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేశాడు. సో అప్పుడు అతను క్రిమినల్ ఛార్జెస్ పెట్టమని కోర్టు కూడా పోలీసులను ఆదేశించింది. ఆ కోర్టు దీనికి వ్యతిరేకంగా కొరటాల శివ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి అసలు ఈ నవలగా దానికి ఏం సంబంధం లేదు అది అని చెప్పింది. కానీ హైకోర్టు ఏం చేసిందంటే రైటర్స్ యూనియన్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని హైకోర్టు కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయాలి అని చెప్పి కొరటాల శివ వేసిన పిటిషన్ని కొట్టేసింది. అంటే ఇక్కడ రైటర్స్ యూనియన్ ఇచ్చిన నివేదిక చాలా కీలకం అన్నమాట. దాంతో ఎప్పుడైతే కొట్టేసిందో కొరటాల శివ ఏం చేశాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ నిరంజన్ రెడ్డి మన వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డిని అడ్వకేట్ సుప్రీంకోర్టులో అతన్ని పెట్టుకొని సుప్రీంకోర్టుకి వేశారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నాంపల్లి కోర్టు ఏం చెప్పిందో అదే చెప్పింది. నువ్వు క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కోవాల్సింది, దీంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, రైటర్స్ యూనియన్ వాళ్ళు ఇచ్చారు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇన్నోసెంట్ అనేది చెప్పారు. దాంతో ఇప్పుడు మళ్ళీ సర్కిల్లో మొదటికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ వాళ్ళు శరత్ చంద్రకి పిలిచి సరే ఏదో డబ్బులు ఇస్తాము సెటిల్ చేసుకొని 25 కాబట్టి 50 ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే అతనికి బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు దేవర సినిమా మీద కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే దేవర కథ కూడా కొరటాల శివ ఎక్కడ కొట్టేసి ఉంటాడు అనేది జనంలో టాక్ వస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ అతను ఒక మెగా ఫ్లాప్ ఇచ్చాడు మెగాస్టార్తో ఆచార్య. సో ఇప్పుడు దేవరతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అతనికి బాగా కెరీర్లో ఇబ్బంది అవుతుంది. సో అందుకని అతనికి వేరే గత్యంతరం లేక వచ్చినట్టు ఉంది. కానీ ఈ శరత్ చంద్ర పట్టు వదలట్లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలా అంటున్నాడు. ఏది నువ్వు నాకు ఇప్పుడు క్రెడిట్ ఇచ్చినా ఈ పని పర్వాలేదు, ఈ కథ నేను ఇతని దగ్గర నుంచి కాపీ కొట్టాను అనేది బహిరంగంగా చెప్తే నేను విరమించుకుంటాను అంటున్నాడు. సో ఇప్పుడు కొరటాల శివ అలా చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. అందుకని శరత్ చంద్ర ఈసారి ఏం చేస్తున్నాడంటే ప్రెజర్ పెట్టద్దామనేసి మహేష్ బాబు మీద కూడా నేను ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాను, మైత్రి మూవీస్ మీద మహేష్ బాబు మీద. మహేష్ బాబుకి ఈ సినిమాకి సంబంధం ఏంటి, ఆయన హీరోనే కదా, కథ అతను ఎక్కడ తీసుకొచ్చాడో మహేష్ బాబుకి ఎలా తెలుస్తుంది, ఈ నవల్ని ఎవరు చదువుతారు, స్వాతిని ఎంతమంది చదువుతారు, కాబట్టి మహేష్ బాబుకి ఏం సంబంధం అనేది అనుకోవచ్చు. కానీ మహేష్ బాబుకి సంబంధించిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ దీంట్లో పార్ట్నర్షిప్ ఉండేది. కానీ నమ్రత ఇదంతా ముందే గ్రహించి మహేష్ బాబు పేరు తీసేసి ఆ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్లోంచి గంగాధర్ అనే ఒక వ్యక్తి పేరు పెట్టేసింది. దానివల్ల ఇప్పుడు ఇతను టెక్నికల్గా మహేష్ బాబు మీద వెళ్ళడానికి లేదు శరత్ చంద్ర. అది కూడా అతనే చెప్పాడు, నమ్రత అడ్డుపడింది, లేకపోతే నేను ఈ పార్టీకి చేస్తుండేవాడిని, ఇప్పటికి కూడా నేను వదలను ఎందుకంటే సినిమా తీసిన టైంకి మహేష్ బాబు పేరు ఉన్నింది కాబట్టి నేను ఆ రికార్డులు పెట్టుకొని నేను వెళ్తాను అనేది అతను చెప్తున్నాడు. అంటే ఇతనేమో చాలా స్ట్రాంగ్గా ఎట్టి పరిస్థితుల్లో ఇది నా కథే అనేది ఒప్పుకోమని ఇతను చెప్తున్నాడు శరత్ చంద్ర. సో మరి దీన్ని సాల్వ్ చేయడం అంత ఈజీగా అయితే కనబడట్లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా రంగంలోకి దిగుతాడా, ఈ శరత్ చంద్రతో మాట్లాడతాడా? ఎందుకంటే శరత్ చంద్రకు కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు సపోర్ట్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ రకంగా ఏమన్నా శరత్ చంద్ర అని పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీస్లో నుంచి వాళ్ళని చెప్పి డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకో, కేసు విత్డ్రా చేసుకో అని చెప్పిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబును కూడా సుప్రీంకోర్టు వరకు లాగారనుకో, మహేష్ బాబు మీద కూడా నువ్వు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా బాధ్యత వహించాలి అనేది చెప్పిందనుకో రేపు చట్ట ప్రకారం, అప్పుడు అతను కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు మహేష్ బాబు కూడా ఇది అనవసరమైన తలనొప్పులు, అంతకంటే ఏమో అవుతుందని కాదు, కానీ ఏదేమైనా ఫేస్ చేయాల్సిన కొరటాల శివ. ఎందుకంటే కొరటాల శివ పేరుతోనే ఆ కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అనేది కొరటాల శివ పేరుతో ఉంది కాబట్టి అతనికే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. మరి అతను ఒప్పుకుంటాడా అనేది చూడాలి. కొరటాల శివ ఒప్పుకుంటేమో అతనికి ఒక ప్రాబ్లము, ఒప్పుకోకపోతేమో క్రిమినల్ చర్యలు తీసుకోమంటున్నాడు. సో దానికి సిద్ధమై ఒకవేళ అదేమన్నా అతని పరిస్థితి బాగాలేక అదేమన్నా శిక్ష పడిపోయింది అనుకో, అది ఇంకా డేంజరస్. అంటే ఇమ్మీడియట్గా పడకపోవచ్చు కానీ చెప్పలేము మన కోర్టులు ఎప్పుడు ఎలాగా బిహేవ్ చేస్తారో. సో అదేమన్నా పనిష్మెంట్ ఇచ్చేస్తే, ఎందుకంటే తను స్ట్రాంగ్గా కేసు అయితే కనపడుతుంది, మరి ఇది ఎట్లా సాల్వ్ చేస్తారనేది చూడాలి.